సృష్టి ప్రారంభం నుంచి కూడా యుగ యుగానికి దాయాదుల పోరు ఉంటూనే ఉంటుంది. సృష్టి ప్రారంభంలో కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో 13 ఇచ్చాడు. అందులో అదితి వల్ల దేవతాగణాలు పుట్టాయి, దితి వల్ల దైత్యులనేటటువంటి రాక్షసులు పుట్టారు, ధనువు వల్ల దానవులు అనబడేటటువంటి రాక్షసులు పుట్టారు, సురస వల్ల అసురులు, వాళ్ళని యాతుధానులని కూడా అంటారు, వాళ్ళు రాక్షసులే. ఈ విధంగానే పుట్టారు. ఇక దేవతలు సత్వగుణ సంపన్నతతో పుట్టారు. ఈ రాక్షసులు అందరూ కూడా రజోగుణము తమోగుణము ఈ రెండు మిశ్రమము లేదా పూర్తిగా తమోగుణమే ఇలా ఆశ్రయిస్తూ వాళ్ళు పెరిగారు. ఇక కలహాలే కలహాలు, ఎవరికి పడేది కాదు, అటు రాక్షసులకి పడేది కాదు, దేవతలకి పడేది కాదు. తమోగుణం రజోగుణం కదా, రజోగుణం అహంకారాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది, తమోగుణం దుష్టమైనటువంటి ఆలోచనలు దుష్టమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తూనే ఉంటుంది. అవే ఈ యుద్ధాలకి కారణం కూడా. అయితే ప్రతి యుగంలోనూ కూడా ఈ యుద్ధాలు జరిగేవి. శ్రీకృష్ణ పరమాత్ముడు అదే శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలు ధరించడం, ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అక్కడి నుంచి కూడా ప్రారంభం కావడం, ధర్మ పరిపాలన ధర్మ ప్రతిష్టత ఏర్పాటు కావించడం, ధర్మ ప్రతిష్టాపన కావించడం, ఆ విధంగా జరుగుతూనే ఉంది అనాది నుంచి కూడా. ఇక త్రేతాయుగంలో కూడా విశ్రవసుడు అనేటటువంటి మహనీయుడికి ఆయన పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. ఆయనకి మొదటి భార్య వల్ల కుబేరుడు పుట్టాడు, రెండో భార్య వల్ల రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు పుట్టారు. అందులో విభీషణుడు పూర్వజన్మ సుకృతం, ఆయన ధర్మాత్ముడు అయ్యాడు, రామభక్తుడు కూడా అయ్యాడు తర్వాత. కానీ ఆ రావణ కుంభకర్ణులు రాక్షసులే కదా. ఇక ఆ కుబేరుడితో యుద్ధం తప్పలేదు. పాపం అన్నగారే పెద్ద తల్లి బిడ్డలు, తండ్రి ఒక్కడే. లంకా నగరాన్ని కాజేశాడు ఆ కుబేరుని ఓడించి యుద్ధమందు. పుష్పక విమానాన్ని కూడా చేజిక్కించుకున్నాడు రావణాసురుడు. సరే, ఆ తర్వాత ద్వాపరయుగం రానే వచ్చింది. ఇక దుర్యోధనాదులు కౌరవులు, ధృతరాష్ట్రం యొక్క సంతానం, పాండురాజు యొక్క సంతానం పాండవులు, వీళ్ళిద్దరికీ పడేది కాదు. వాళ్ళు రజోగుణము తమోగుణంతో వాళ్ళు ఉండేవారు, సత్వగుణ సంపన్నతో పాండవులు ఉండేవారు. కానీ బాల్యం నుంచి కూడా భీముణ్ణి దుర్యోధనుడు పాముల చేత కరిపించాడు, తాళ్లతో బంధించి ఆ గంగా మడుగులో తోయించేశాడు. ఇక ఆ తర్వాత విషాహారాన్ని పెట్టాడు. ఎన్ని పెట్టినప్పటికీ కూడా ధర్మమందు భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు కాబట్టి ఆయన అన్ని వేళలా కూడా తప్పించుకున్నాడు. ఏమీ హాని జరగలేదు భీముడికి, వాయుపుత్రుడు. ఆ తర్వాత వారణావతంలో లక్క ఇల్లుని కూడా ఏర్పాటు కావించాడు దురుద్దేశపూర్వకంగా ఈ దుర్యోధనుడు. ఆ దుష్ట చతుష్టయం ఉండనే ఉంది కదా, దుశ్శాసనుడు, శకుని, కర్ణ, ఇక దుర్యోధనుడు నాయకుడు. ఇక లాక్షాగృహాన్ని కూడా తగలపెట్టించేశాడు. అయినప్పటికీ కూడా ఆ పరమాత్ముని యొక్క కరుణా కటాక్షాల వల్ల అది కూడా తప్పించుకున్నారు పాండవులు. ఇక ఆ తర్వాత రాజ్యాన్ని పంచి ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. ఇక లేకపోతే అపఖ్యాత ఏర్పడుతుందని అనుకున్నాడు. ఇంద్రప్రస్థ రాజధానిగా ధర్మరాజుని, హస్తినాపుర రాజధానిగా దుర్యోధనుడిని నియమించాడు. ఆ విధంగా రాజ్యపాలన ఏదో చేసుకుంటూ ఉన్నారు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. తన తండ్రి అయినటువంటి పాండురాజు స్వర్గం నుంచి నారద మహర్షి చేత కబురు పంపించాడు రాజసూయ యాగాన్ని ఆచరించేటట్టు చేయమని. ఆయన ఇంకా తరించడానికి ఆ స్వర్గలోకంలో. సరే, తండ్రి గారు కబురు పంపించారు అని
వీరాధివీరులైన తమ్ముళ్ళు ఉన్నారు. రాజసూయాగం అద్భుతంగా కావించాడు, జరిపించాడు. ఆ రాజసూయాగంలో అన్నదమ్ములందరూ కూడా కలిసే ఉన్నారు. ధర్మరాజు పద్ధతి ఏమిటంటే వాళ్ళని వీళ్ళని కూడా కలుపుకుని వెళ్ళేటటువంటి స్వభావం. ఆయన దృష్టిలో శత్రువులు ఉండరు ఆయనకి, అందరూ కూడా మిత్రులుగానే భావిస్తూ ఉంటాడు. కానీ దుర్యోధనుడు ఆ సామంతరాజులు తీసుకొస్తున్నటువంటి ఆ బహుమానాలు, అద్భుతమైనటువంటి బహుమానాలు అందుకునేటటువంటి ఆ పాత్ర ఈయనకి ఇచ్చాడు, ఆ పదవి ఈయనకి ఇచ్చాడు ధర్మరాజు. కానీ అది స్వీకరిస్తూ ఇన్ని బహుమానాలా అని అసూయ పొందాడు. ఇక మయుసభ ఏర్పాటు చేశాడు మయుడు, అది కానుకగా ఇచ్చాడు వీళ్ళకి. కాండవవనంలో కృష్ణార్జునులు మేలు చేశారనేటటువంటి ఆ సదుద్దేశంతో, అర్జునుడి మీద ప్రీతి పాత్రతో ఆయన ఈ మయుసభని కూడా ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఆయన ఆ మయుసభలో కూడా పరాభవాన్ని పొందాడు. అసలే అసూయగ్రస్తుడే ఉన్నాడు. ఈ రెండు కూడా ఏకమయ్యి ఈ ఆస్తిని, ఈ ఐశ్వర్యాన్ని ఏ విధంగా తస్కరించాలనేటటువంటి దుష్టాలోచనతో, దుష్ట చతుష్టయం అంతా కూడా ఆలోచించారు. శకుని అన్నాడు, నేను మాయాజ్యోతంలో ఓడించేస్తాను, అంచేతను అతన్ని ప్రేరేపించి ఆ జోతానికి ఒప్పించు అనేసరికి ఆ విధంగానే చేశారు. పాపం విదురుడు ఎంతగానే చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో, వద్దయ్యా, ఈ జోతమే కానీ ఆడారంటే ఇది కులక్షయానికి, వంశ వినాశనానికి కారణం అవుతుంది సుమా, ఎంత మాత్రం కూడా వద్దు అని పాపం పోరు పెట్టి మరీ చెప్పాడండి విదురుడు, ధర్మాత్ముడు. కానీ వినలేదు. పుత్ర ప్రేమకి, ఆ పుత్ర వాత్సల్యానికి లోనైపోయాడు. అదే పెద్ద బలహీనత ధృతరాష్ట్రుడిది. ఆ మాయాజోదంలో ఓడిపోయి అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేయడానికి ఏర్పాటు అయిపోయింది. ఆ విధంగా పాపం ధర్మరాజు తన తమ్ములతో పాటు, ద్రౌపదితో పాటు చేస్తూ ఉన్నాడు. అయినా సరే ఇంకా వాళ్ళని ఏడిపించాలి. ఇంకా అసూయగ్రస్తుడు ఈయన దుర్యోధనుడు ఎప్పుడూ కూడా ఏ విధంగా అయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అవమానించాలి, పరాభవించాలి, ఇదే దృష్టి. ద్వైతవనంలో పాపం ఉంటే వాళ్ళు అక్కడికి ఈ పశువుల్ని, గోవుల్ని సంరక్షించుకునేటటువంటి నెపంతో వెళ్ళి మళ్ళీ సైన్యంతో వెళ్ళాడు, తమ్ముళ్ళతో వెళ్ళాడు. శకుని, దుశ్శాసన, కర్ణ వీడు మామూలే ఎప్పుడు కూడా. ఇక ఆ తర్వాత అనేక మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, భార్యలతో సహా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆర్భాటంగా వాళ్ళని పరాభవించాలి, తన రాజసాన్ని, రాజదర్పాన్ని కూడా ప్రదర్శించాలి అనేటటువంటి ఆకాంక్షతో వెళ్ళాడు. దేవేంద్రుడు ఇది గ్రహించి చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వరాజుని పంపించాడు. ఆ గంధర్వరాజు తన సేనతో పాటు, తన భార్యలతో పాటు ఆయన కూడా ఇక్కడికే వచ్చాడు. మొత్తం మీద వీళ్ళు ఈ దుర్యోధనుడు నిర్మింపజేసుకున్నటువంటి ఆ భవనాలు, తాత్కాలిక భవనాలు, ఇవన్నీ కూడా పడగొట్టించేసి ఇక అక్కడి నుంచి వైరం వచ్చింది ఇద్దరికి కూడా. ఇది నాదే అంటాడు ఆ గంధర్వరాజు కూడా. ఇక అక్కడి నుంచి యుద్ధం. ఆ యుద్ధంలో కర్ణుడు, ఈ వీరులందరూ కూడా, ఈ సైన్యం అంతా కూడా తునాతునకలైపోయింది, ఎందుకు పనికి రాలేదు. కర్ణుడు కూడా ఓడిపోయాడు. దుర్యోధన, దుశ్శాసనలు అందరూ కూడా ఓడిపోయారు. ఈ వీళ్ళని బంధించేశాడు దుర్యోధనుని, తన తమ్ములతో పాటు, తన భార్యలతో పాటు బంధించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆ విమానాల్లో ఆ గంధర్వరాజు. వెళ్ళిపోతుంటుంటే ఈ కొంతమంది మిగిలినటువంటి కురు సేన పక్షీలు, ఆ సేనాధిపతులు, ఆ ధర్మరాజు అక్కడ ఒక సరస్సు ఉంటే అక్కడ యాగం చేసుకుంటూ ఉన్నాడు మహానుభావుడు ధర్మరాజు. ఆయన పాదాల మీద పడిపోయారు. పడిపోయి, ధర్మరాజా, నీ కురువంశానికి మాయని మచ్చ ఏర్పడింది. గంధర్వుడు ఒక రాజు, ఆయన సైన్యంతో వచ్చి ఈ కౌరవులందరినీ కూడా ఓడించేసి, బంధించేసి, నీ తమ్ముళ్ళైనటువంటి దుర్యోధనాదుల్ని వాళ్ళ భార్యలతో సహా బంధించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది కురువంశానికి అప్రతిష్ట కదా. అంచేత నువ్వు పెద్దవాడు కాబట్టి వాళ్ళని సంరక్షించేటటువంటి బాధ్యత నీకుంది, ఆ మనస్సు కూడా నీకుంది అని ప్రాధేయపడ్డారు ఈ సేనాధిపతులు. వెంటనే అప్పుడే అంటూ ఉన్నాడు భీముడు, అన్న కాగల కార్యం గంధర్వులే చక్కబెట్టారు సుమా అని. ఆ సూక్తి అప్పటి నుంచి ఏర్పడిందండి. అంచేత మనం చేయాలనుకున్నది వాళ్ళే చేశారు కదా అనేటటువంటి ఉద్దేశంతో అలా మాట్లాడాడు. కానీ దాన్ని అంగీకరించలేదు ధర్మరాజు. ఎప్పుడు కూడా ధర్మమే
ఆయన ఆశ్రయిస్తూ ఉంటాడు. నాయన భీమసేన, ఆ విధంగా మాట్లాడడం బాగుండదు సుమా. ఎంతైనా మనం అన్నదమ్ములు అయినప్పటికీ కూడా మనకి అనేక తగువులు ఉన్నప్పటికీ కూడా మన వంశానికి మచ్చ వస్తుంది, అపఖ్యాతి కలుగుతుంది. ఆడవాళ్ళని కూడా బంధించి తీసుకుని వెడుతున్నాడంటే ఇది కురువంశానికి తీరని అపఖ్యాతి, అని చేతను మనం విడిపించాల్సిందే అని చెప్పాడు. దానికి అంగీకరిస్తారు. ఎప్పుడు కూడా అన్నగారి మాట జవదాటాడు భీముడితో సహా మిగతా తమ్ముళ్ళు కూడా, అర్జునుడు, నకుల, సహదేవులు. వాళ్ళు వెళ్ళారు యుద్ధానికి, గొప్ప యుద్ధం చేశారు. ఆ గంధర్వుల్ని సైన్యాన్ని మధించేశారు. అర్జునుడైతే 10 లక్షల మందిని వధించేశాడు కూడా గంధర్వ సైన్యాన్ని. ఆ గంధర్వుని కూడా ఓడించేశాడు. ఓడించేసినప్పుడు ఇలాగ కుదరదయ్యా అనేసరికి వాళ్ళిద్దరూ కూడా మిత్రులే, బాల్యమిత్రులు కూడా, గంధర్వ రాజు చిత్రసేనుడు, అర్జునుడు కూడా. మళ్ళీ అతడే చెప్పాడు, అర్జున మీకోసమే నేను వచ్చానయ్యా, దేవేంద్రుడు ఇలా పురమాయించాడయ్యా, మిమ్మల్ని పరాభవించేటటువంటి ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో వచ్చినటువంటి దుర్యోధనాదుల్ని బంధించి తీసుకురమ్మన్నాడు. అని చేత దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం నేను తీసుకువెడుతున్నాను సుమా, నువ్వు అడ్డగించడం భావ్యం కాదనేసరికి ధర్మరాజు ఈ భూమండలంలో గొప్ప రాజు కాబట్టి ఆయన అడుగుదాము, ఆయన చెప్పే మాట విను అనేసరికి ధర్మరాజు నచ్చజెప్పాడు. సరే అని అంగీకరించాడు. చిత్రసేనుడు ఆ గంధర్వరాజు దానికి అంగీకరించి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ దుర్యోధనుడికి ఈ గంధర్వరాజు బంధించడం అనేది ఒక పరాభవం అయితే, తన శత్రువుల చేత సంరక్షింపబడడం అనేది అంతకంటే పెద్ద పరాభవం. దీన్ని సహించలేకపోయాడు ఇతడు, ఈ దుర్యోధనుడు. అతడి మనస్తత్వం కూడా అటువంటిది కాబట్టి సహించలేక ఇక ఆత్మాహుతికి, ప్రాయోపవేశానికి సిద్ధపడిపోయాడు. శకుని నచ్చజెప్పినా, కర్ణుడు నచ్చజెప్పినా, దుశ్శాసనుడు నచ్చజెప్పినా, తమ్ముడు నచ్చజెప్పినా, ఎవరు నచ్చజెప్పినప్పుడు కూడా వినకుండా ఆ నిర్ణయానికి వచ్చేసాడు దృఢంగా. ఏమైనా సరే కానీ ప్రాయోపవేశంతో ఈ ఆత్మని త్యజించేయాలి అనుకున్నాడంతే. అనుకుని అలాగా ఏకాంతంగానే ఆ ప్రాయోపవేశంలో ఉండగా ఈ పాతాళ లోకంలో ఉండేటటువంటి రాక్షసులకు తెలిసింది. వాళ్ళు శుక్రాచార్యుని, వాళ్ళ గురువైనటువంటి శుక్రాచార్యుని పెట్టుకుని హోమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అభిచార హోమాన్ని చేస్తూ ఆ కొండం నుంచి, హోమ కొండం నుంచి కృత్య అనేటటువంటి బ్రహ్మ రాక్షసుని సృష్టించి, నువ్వు వెళ్ళి ఆ ప్రాయోపవేశంలో ఉండి ఆత్మని త్యజించుకోబోతున్నటువంటి ఆ దుర్యోధనుని తీసుకుని వచ్చేసే మన లోకానికి అన్నాడు. సరే, ఆ కార్యక్రమం నిర్వర్తించింది. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమిటయ్యా దుర్యోధన, రాక్షసుల ప్రతినిధిగా నువ్వు భూలోకంలో నాయకుడివై వర్ధిల్లుతూ ఉన్నావు. నీతో పాటు అనేక మంది రాక్షసులు, మన రాక్షస వంశీయులందరూ కూడా రాజుల కింద పుట్టారు అక్కడ. సంసప్తకులు అనేటటువంటి వాళ్ళు కూడా మన రాక్షసులు పుట్టారు అక్కడ. ఆ సంసప్తకులు అర్జునుని ఓడిస్తారు, వధిస్తారు. ఇక మిగతా ఈ రాజులు వీళ్ళందరూ కూడా నీ పక్షాన్ని యుద్ధం చేస్తారు. అని చేత భూలోకంలో మన రాక్షసులకు ప్రతినిధిగా నువ్వు ఉండాలి. నువ్వు కూడా రాక్షసుడివే, నాయకుడివే, రాక్షస నాయకుడివే. మన వంశానికి వినాశనం అయిపోతే అట్లాగా, నువ్వు చనిపోతే వంశం అంతా ఏమవుతుంది? భూలోకంలో ఉండే మన రాక్షస వంశానికి దిక్కెవరు అని నచ్చజెప్పారండి. దాని మీద అంగీకరించాడు దుర్యోధనుడు. మళ్ళీ మామూలుగానే అంగీకరించిన తర్వాత ఇక కురుక్షేత్ర సంగ్రామం ముందు యుద్ధం మానడు అన్నాడు. ధర్మం ప్రకారం మా రాజ్యాన్ని మాకు ఇచ్చేసేవయ్యా, అజ్ఞాతవాసం, అరణ్యవాసం, 12 సంవత్సరాల అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేశాము కదా అని ఎంతగా కబుర్లు పంపించినప్పటికి కూడా ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్ముడే రాయబారం నిర్వహించినప్పటికి కూడా అంగీకరించలేదు. సరికదా 5 ఊళ్ళు ఇమ్మన్నాడు, కబురు పంపించాడు పాపం ఆ రాయబారంలోనే ధర్మరాజు. 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా కాదు కదా, సూది మనం మోపినంత భూభాగాన్ని కూడా ఇవ్వను అని తెగేసి చెప్పేశాడు. ఎంత మాత్రం కూడా వినలేదు ఆ దుర్యోధనుడు. ఇక యుద్ధం ప్రారంభమైపోయింది. ఆ యుద్ధంలో సర్వాన్ని కూడా కోల్పోయాడు. మొత్తం అందరూ వినాశనానికి కారకుడయ్యాడు. చివరికి అతడు కూడా ఘోరాతి ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు. అంతే కదా, ఎక్కడ జరుగుతున్నది అదే. ఇక కలియుగంలో కూడా తేడా ఉంటుందండి. ఇటు దేవతాంశ సంభూతులు పుడుతూ ఉంటారు, ఇక
రాక్షస సంభూతులు కూడా పుడుతూనే ఉంటారు. ఈ పోరులు, దాయాదుల పోరులు ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ పరమాత్ముడు అవతరిస్తూనే ఉంటాడు. ఆ మాట భగవద్గీతలో కూడా చెబుతాడు కదా. అంచేతను అవతరిస్తూనే ఉంటాడు. అవతరించి ధర్మాన్ని ఎప్పుడూ కూడా ప్రతిష్టాపన కావిస్తూనే ఉంటాడు. ఆ ధర్మాన్ని అణిచేస్తూనే ఉంటాడు. ఆ దుష్ట రాక్షసుల్ని వధిస్తూనే ఉంటాడు అని చెప్పేసి మనకి అవగతం అవుతూనే ఉంది కదా. ప్రత్యక్షంగా కూడా మనం ఆ అనుభవాల్ని కూడా చూస్తూనే పొందుతూనే ఉన్నాం కదా. స్వస్తి.